180 కోట్లు ఇచ్చినారు 5 నెలల తర్వాత ప్రభుత్వ వాటా. ఇప్పటికి 6 నెలలు అవుతా ఉంది, ఫ్యాక్టరీ కూడా ₹1 ఇట్లా. 6 నెలల తర్వాత సంగతి చెప్తున్నాం. మా చిత్తూరు జిల్లా సంగతి, ప్రభుత్వం ఎంఆర్ఓల్ని కలెక్టర్ని దగ్గరుండి 5.40 లక్షల మంది కన్నులు పంపిస్తే మేము ₹8 ఫ్యాక్టరీలు ఇస్తామని ప్రభుత్వం చెప్తే తోలాడు కదా, ₹1 లేదు. 6 నెలలు అవుతుంది. ప్రభుత్వ హామీలు ఎట్టమలు అవుతాయనేది ఇది ఒక ఉదాహరణ చెప్తాను. 6 నెలలు అవుతుంది, ఫ్యాక్టరీ వాటా ఇవ్వలేదు, 360 కోట్లు. ఒక చిత్తూరు జిల్లా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 6 నెలలు అయిపోయింది, బ్రహ్మనాయుడు గారు పెద్ద యుద్ధం జరిగింది, రాజకీయ యుద్ధం. రెస్పాన్స్ ఏంటి? రాలా. ఈ 180 కోట్లు ప్రభుత్వ వాటా కూడా 5 నెలల తర్వాత ఆందోళన చేశారు రైతులు. అప్పుడు బ్యాంక్ అకౌంట్ లో వేశారు. రైతుల ఆందోళన చేస్తే 5 నెలల తర్వాత 180 కోట్లు. ఏమి చేసినా కూడా ఫ్యాక్టరీ ఓడి వాటా ఇంతవరకు ₹1. ఇప్పుడు ప్రభుత్వాలు చేసే అస్యూరెన్స్లు, హామీలు ఎకరాకు 10,000, 20,000. మా చిత్తూరు జిల్లాకేమో 6 నెలలైనా రాలా. ఇప్పుడు ఇచ్చే హామీలు ఎన్ని రోజులకు అమలు అవుతుందో మీరు చెప్పండి జర్నలిస్ట్ గా. కాబట్టి అదే ఇన్సూరెన్స్ ఉంటే, అవును, ప్రభుత్వ హామీ కాకుండా ఇన్సూరెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా వస్తుంది. ఆటోమేటిక్ గా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా ప్రైమరీగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ప్రభుత్వం. కాబట్టి నేను చిత్తూరు జిల్లా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇది రికార్డు కాదని. ఇప్పుడు ఒకవేళ ప్రకటించినప్పటికీ కూడా, ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా డబ్బులు రావడానికి, నష్టపోయినటువంటి బాధితులకు రావడానికి సమయం పడుతుంది అనేది అర్థమవుతుంది స్పష్టంగా. సమయం కాదు, ఇస్తారనే డౌట్. ఇప్పుడు చిత్తూరు జిల్లా రైతులు చేతులు ఎత్తేసినారు, ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇంకెవరు, ఇది హామీనే. 300 ఇంక రాదని నిమ్మకం వచ్చేసి ఏడ్చుకుంటున్నారు రైతులు. 45,000 మంది రైతులు ఒక చిత్తూరు జిల్లాలో, 45,000 మంది రైతులు. 6 నెలలైనా ఇవ్వలేదు ₹1 ఫ్యాక్టరీ వాడు. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశించి ఎంఆర్ఓ వాళ్ళు పంపిస్తే ఫ్యాక్టరీలు అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వమే మీ 10,000 ఇస్తాం ఎకరాకి అని చెప్పే మాట అమలు అవుతుందా? ఇది అమలయ్యే లోపల ఇంకొక వరద వస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు రెగ్యులర్ గా వస్తాయి. ఇది ప్రాథమిక సమస్య. కాబట్టి ఇది విషాదం. ఇప్పుడైనా ప్రభుత్వాలు మేలుకొని ఇట్లాంటి విషయాల్లో దయాదాక్షిణాలతో కాకుండా ఒక చట్టబద్ధమైన హక్కుగా ఓడుకునే ఏర్పాటు రైతుకు చేయకపోతే, ప్రతి వరదలో నష్టపోయేది రైతే. ఇప్పుడు అర్బన్, మేము తిరుపతిలో ఉంటాను, తిరుపతి వాళ్ళకి అన్నం పెట్టారు, రిహాబిలిటేషన్ చేశారు, ఆ ఇల్లు పోతే మున్సిపాలిటీ వాళ్ళు ఇల్లు కట్టిస్తారు. అర్బన్ ఏరియాకి ఏం జరగదండి, నష్టం జరుగుతుంది, రికవర్ జరుగుతుంది, నోరు మీడియా ఉంటుంది. గ్రామీణ వాతావరణంలో రైతు బలైపోతున్నాడు, ప్రతిసారి వరదలు బలైపోతుంది రైతు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. అక్కడ వారికి జరుగుతున్నటువంటి అన్యాయం ప్రభుత్వాల దృష్టికి రావాలన్నా కొంత సమయం పడుతుంది, అధికారుల దృష్టికి రావాలన్నా కొంత సమయం పడుతుంది. వచ్చింది ఇట్లా అవుతుంది, చిత్తూరు జిల్లా అవుతుంది, రావడం ఒక సమస్య. అంటే ఇప్పుడు ఏదైతే ఈ మొంతా తుఫాను సంబంధించి నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, దాని మీద మీకు నమ్మకం లేదు సార్? ప్రభుత్వాన్ని నమ్మాలి, ప్రభుత్వాన్ని నమ్ముతాము, డిమాండ్ చేస్తాం. బట్ మా జిల్లా ఎక్స్పీరియన్స్ తో నేను అందరికి ఇస్తారని నమ్మకం నాకు లేదు. ఎందుకంటే మా జిల్లాకి ఇంతవరకు బాకీ ఉండాలి. 6 నెలల నుంచి 360 కోట్లు ఇవ్వాల, 10,000 కోట్లు ఎప్పుడు ఇస్తారు? ఇది మౌలికమైన ప్రశ్న. అందువల్ల ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి? ఇన్సూరెన్స్ అన్నది ఇమీడియట్ గా చేయగలిగితే ప్రతి రైతుకి ఈ ఇబ్బందులు లేవు కదా. ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీలు వేసుకుంటే రైతుకు భరోసా వస్తుంది. ప్రతిసారి బలైతున్న రైతు మళ్ళీ బలైపోతాడేమో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ పాయింట్ పట్టుకుని ఇదుల్లోకి వెళ్తాడు. ఈ మరణాలు వాటి వారం సమస్య, రేపు నుంచి ఈ సమస్య స్టార్ట్ అవుతుంది. ఎంత చేస్తారనేది మౌలికమైన ప్రశ్న. ఇది ప్రాథమిక సమస్య, ప్రభుత్వాలు పాలకులు ఆలోచించాలి. రైట్. మరొక కీలకమైన అంశం కూడా చర్చిద్దాం ఇది డిబేట్ లో. జోగి రమేష్ గారి ఎపిసోడ్ సంబంధించి చిలికి గాలివాన్గా మారుతుంది. ఆయన కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్నారు జోగి రమేష్. మాజీ